చూడండి నాందేడి కాయ చూస్తాను. ఏమో పైన ఏముంది ఇక్కడ. ఈ బత్తాకాయలు మూట చూస్తున్నాండి. ఆ బత్తాకాయల మూట ఎంత తెలుసండి? 750. మరి మీరు నమ్మరు చెప్తే. చిన్న మూటలు మాకు 200, 300 ఇస్తున్నారని చూస్తున్నారు అక్కడ. చూడండి కొన్నాను చూడండి. 750. ఇది వచ్చేసి కేజీ వచ్చేసి 34 రూపాయలు. 34 రూపాయలు అండి కేజీ ఇక్కడ నాందేడి. మరి ఎంత రేట్లు పెట్టి మేము కొని అక్కడ తక్కువకి అంటే వస్తామండి. అదిగా బత్తాకాయలు లోడ్ తీస్తున్నాం చూడండి. ఇక్కడ మూటలు అయిపోండి. అవి మూటలు బత్తాకాయ లోడ్ ఇది. మరి ఇక్కడ ఇంత రేటు ఉంటుంటే మరి తక్కువ వచ్చి అక్కడ తక్కువ వచ్చి రేట్లు అంటే అక్కడ ఎదురు ఒకటి ఉందండి. ఇంత రేట్లు చెబుతున్నారు. ఏం కొంటాం ఏం కాత ఏ రేట్లు మేనా. అక్కడ అమ్మటాకే రేట్లు లేవు. ఇక్కడ ఇంత రేట్లు ఇక్కడ కూడా దించుతున్నారండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి. ఎంత అండి మూట? ఎంత అండి? 700. 700 అంట. 700 అన్నీ కలిసినాయి. అంటే అన్నీ కలిసినాయి. సైజులు ఒకే సైజు కాదు, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. 700 మూట. మరి చూడండి మరి రేట్లు మరి ఇంటికాడ నమ్మట్లేదు కదా. మరి ఇక్కడ రేట్లు ఉన్నాయంటే నమ్మట్లే. మీరు చెప్తే అక్కడ ఎంతకి 2కి మాకు 100కి 200కి ఇస్తున్నారు మూట అని చెబుతారు. ఇక్కడికి వచ్చి చూడండి 750, 700 చెబుతున్నారు. వాటిలో సన్న సైజులు అన్నీ కలిసినాయి. వాళ్ళు గ్రేడింగ్ చేసి ఏమి వేయట్లేదు, అన్నీ కలిసినాయి. ఇక్కడ నాందేడి రేటు ఉన్నది. ఇక్కడ నాందేడి కొట్టు. ఇక్కడ నాందేడి అండి. మొత్తం నాందేడి కొట్టు కాడ కూడా ఆడ కూడా గోల ఆయన పెద్దగా అరుతాడు. ఆయన కాయలు తీసే కాడ ఎట్లా అరుతా అంటే అట్లా అరుతాడు ఆయన కాయలు తీసుకుంటాడు. ఇంకా నేను తీస్తానండి. ఏం కొంటాం ఏం కాదు అండి. ఇళ్ళకాడ నమ్మరు, ఇక్కడ రేట్లు వదిలిపోతూ ఉంటాయి. ఇళ్ళకాడికి వస్తే అక్కడ బత్త 100కి 200కి ఇస్తున్నారు అమ్మాయి అంటారు. ఇక్కడ ఆ బత్త ఇళ్ళకాడ 200కి ఇస్తున్నారంట, 100కి ఇస్తారని చెప్తారు. ఇళ్ళకాడ ఇక్కడికి వస్తే తెలుస్తున్నాయి రేట్లు. 750, 700 చెప్తారు ఆ మూట. ఆ మూటలు ఎన్ని కాయలు పోతే ఎన్ని వస్తాయో బాగా తెలియదు. 20 కేజీలు అంటున్నారు. మరి మరి ఏ అమ్ముతాం? 700 పెట్టి మరి మూటలు మరి ఈ రకంగా అమ్ముతుంటే ఎక్కడ ఇట్లా అమ్ముతుంటే మరి ఇండ్ల కాడేమో అట్లా అడుగుతారు. ద్రాక్షకాయ లోడు, ఆపిలికాయ ద్రాక్ష లోడు. అది రారి ద్రాక్ష. ఒకటిది బత్తకాయ, ఇది బత్తకాయ అన్నీ అయ్యాను. ఎడకొస్తే అదిరిపోతున్నాయి రేట్లు. కిరాయిలు మళ్ళీ 300 తీసుకుంటున్నారు. మళ్ళీ అద్దరికి రావాలంటే చేసుకొని రావాలంటే తాడేపల్లికి 300 కిరాయి తీసుకుంటున్నారు ఆటోకి. ఇళ్ళకాడేమో తక్కువ రేట్లు అంటున్నారు. ఇక్కడ నాందేడికాయ లోనికి వచ్చి కాయ కూడా చూసుకునే వాళ్ళు ఇచ్చిన బాక్సులు తీసుకోవాలి. రేట్లు అదిరిపోతున్నాయి రేట్లు. ఆ బాక్స్ విడిగా మనం కొనాలంటే 300 అంట. ఆ ట్రే ఖాళీకి ట్రే కావాలంటే 300 అంట. 300 ఇచ్చి తీసుకుపోతున్నారు ట్రైన్. ఖాళీది మనకు అవసరం అడిగితే 300 అంట. కేజీ వచ్చేసి 34 రూపాయలు. ఏం కొనాలో ఏం కాదో మరి అర్థం కావట్లేదు. అంతంత రేట్లు మీద ఏం కొంటాం? అసలు అదిరిపోతున్నాయి రేట్లు. అమ్మాలంటే ఇసుకుపడుతుంది, అమ్మలేకపోతున్నాం. సీతాఫలాలు కూడా ఉన్నాయి కానీ సీతాఫలాలు వాళ్ళు రేటు పెట్టేశారు. 900 అంటే సీతాఫలాలు ట్రై వచ్చి వాటిలో డ్యామేజ్లు పోతాయి, మరి గడ్డికాయలు వస్తాయి. అవి మరి బయట మెయిన్ రోడ్లో అమ్ముతున్నారండి. 400 అమ్ముతున్నారు డజన్. మరి తాడేపల్లి ఆ రేటు ఉంటుంది కదండి, 100 రూపాయలు కడుగుతారు తాడేపల్లి. ఆ తాడేపల్లి ఆ రేట్లు ఏంటో కానీ తలకాయ నొప్పి పుడుతుంది అసలు. మరి 100 రూపాయలు కడుగుతారు. ఇక్కడ 400 అమ్ముతుంటే అక్కడ తాడేపల్లి 100 రూపాయలు కడతారు. ఇక్కడ బయట మెయిన్ రోడ్లో అడిగొచ్చాను, అమ్ముతున్నారు వాళ్ళు 400 డజన్. ఇక్కడికి వచ్చేసి లోనికి వచ్చేసి 900 అమ్ముతున్నారు. బాగా ట్రై వచ్చి ఏం కొంటాం ఏం అమ్ముతాం అసలు. అమ్మలేక సాగుతున్నాం మేమైతే. లాభం అట్లా సావంట్లో నష్టాలు వస్తున్నాయి. కానీ కాయలకు వచ్చి కసురుకుంటారు. ఇక్కడ డబ్బా పెట్టే డబ్బు పెడతాం, కాయ ముట్టుకొనేరు కెలకనీరు. మరి ఇళ్ళకాడ తిరగేస్తారు, కాయలు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తారు.
కొనే మరి ఒక డజన్కి మరి అర డజన్కి కూడా తిరగేసి బోళ్ళు వేస్తూ ఉంటారు ఇళ్ళ కాడ కాయలు. ఇక్కడ కాయ ముట్టుకోనీరు, ఇక్కడ వేలు వేలు పెట్టుకున్నా కూడా.